యా మన ఎగ్జామ్ 30th ఉంది కదా ఈ నెల 30th ఉంది కదా మీకు ఎగ్జామ్ పోర్షన్ కూడా పంపించా కదా మీరు చూశారు కదా మీ గ్రూప్ లో కూడా పంపించా కదా రైట్ వెరీ గుడ్ మీకు పేజ్ నెంబర్ 20 కాటు బండిరా వరకు మొత్తం ఉన్నటువంటి కా నుంచి బండిరా వరకు ఉన్న పదాలని చెప్పి పోర్షన్ కూడా చెప్పా అవునా అబ్బో చాలా యాక్టివ్ గా ఉన్నారు మీరు అబ్బా చాలా చదువుతున్నారు బాగా చదువుతున్నారు అయితే అవునా కదా అవునా జోసెఫ్ ప్రిన్స్ కామ్గా కూర్చోవాలి ఎగరకూడదు అట్లా సిట్ రైట్ ఫస్ట్ రైట్ ఓకే నౌ మళ్ళా వన్స్ అగైన్ మళ్ళా రివిజన్ వన్స్ అగైన్ రివిజన్ క్లాస్ వర్క్ తీయండి పెన్సిల్ తీసుకోండి బోర్డు ఉంది చూడండి రాయండి చక్కగా నేను వర్క్షీట్ కూడా పంపించాను మీకు ఇంకా చదువుకోండి డైరెక్ట్గా అన్నీ కూడా తీయండి బుక్స్ తీయండి పెన్సిల్ ఎరైజర్ నోట్ బుక్ తీయండి ఇవాళ డేట్ వేసుకోండి ఇక్కడ రివిజన్ అని రాసుకోండి రివిజన్ అని రాసుకోండి ది ఫస్ట్ వన్ డాష్ ఆ డాష్ లో ఏది వస్తుందో రాసుకోవాలి కి కా కు నా ఇష్టం ఏదో రాస్తా కా అనేది కరెక్ట్ కా అలా ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు తెలుసు నేను ఎగ్జాంపుల్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక 3 లెటర్స్ ఇస్తా 3 లెటర్స్ లో ఏ లెటర్ కరెక్టో మీరు ఈ బ్లాంక్ లో రాయాలి ఏ లెటర్ కరెక్టో ఆ బ్లాంక్ లో రాయాలి మీరు ఏ లెటర్ కరెక్టో ఆ బ్లాంక్ లో రాయాలి మీకు తెలుసు మోడల్ పేపర్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు అంతకుముందు చాలా సార్లు గూగుల్ ఫార్మ్స్ ఎగ్జామ్స్ రాశారు కదా మీరు అమ్మో మీరు చాలా తెలివిగల వాళ్ళు నాకు తెలుసు వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ మీరందరూ యు ఆర్ ఆల్ వెరీ గుడ్ చిల్డ్రన్ ఐ నో ఓకే రైట్ నెక్స్ట్ సెకండ్ వన్ మో కా లా లా పుస్తెలు మొక్కలు ముందు ఆ పదం అసలు ఏంటో మీకు వచ్చి ఉండాలి ఫస్ట్ ఆ పదం వస్తే నేను ఏది ఇచ్చినా మీరు రాస్తారు తప్పు లేకుండా రాస్తారు ఫస్ట్ ఆ పదం తెలియాలి మీకు పదం తెలియాలంటే చక్కగా అన్ని నీట్గా రాసుకోండి చక్కగా మంచిగా అన్ని రాయండి ఎవరు మీరు మధ్యలో ఎవరికి మెసేజ్ పెట్టద్దు ఎవరు క్లాస్ నడుస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఎవరు వచ్చారో ఎవరు రాలేదో ఎవరు అటెండ్ అయ్యారో క్లాస్కి ఎవరు అటెండ్ కాలేదో నేను అక్కడ చూస్తా మీ అటెండెన్స్ లాస్ట్ 5 minutes లో నేను అటెండెన్స్ వేసుకుంటా నేను మీరేం కంగారు పడద్దు ఆ కూర్చుని సిట్ రైట్ ఆ కెమెరా ముందుకి అటు ఇటు గందరగోళం చేయొద్దు ఆ సిట్ రైట్ కూర్చుని చక్కగా నీట్గా ఒక అక్షరం కూడా పలుకుంటూ చదవండి మీరు కూడా అలా కూడా పలుకుంటూ రాయండి ఓకే రైట్ నా థర్డ్ వన్ ఫస్ట్ అక్షరం అంటే ఫైండ్ అవుట్ చేయండి చా పంపిస్తే చూ కా కింద కావద్దు లా పంపిస్తే చుక్కలు అలా చదువుకోవాలి ఫస్ట్ అక్షరం ఏంటిది అని ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ అక్షరం తెలుసు అక్షరం గుర్తుపట్టాలి మీరు అక్షరం తెలుసుకుంటే దాని కొమ్ములు ఉన్నాయా ఒత్తులు ఉన్నాయా తెలవసండి తర్వాత దాని జుట్టు ఉందా జుట్టు లేదా గుండు ఉందా అనే తర్వాత ఫైండ్ అవుట్
అసలు ఫస్ట్ మనిషి కాదా, అది అక్షరం కాదా ఫైండ్ అవుట్ చేయాలి. అది మనం చేయాల్సిన పని ఫస్ట్. తర్వాత ఫోర్త్ వన్ ఇదేంటి వా, ఇప్పుడేమైంది మా, ఇప్పుడేమైంది ము, ము గా కాకుంటే గు, గు కింద గావత్తు ముగ్గు. ఓకే నెక్స్ట్ గా, గా జా, జాకి ఏం తెలిస్తే జే, జా జే, జే కింద ఏమని పెట్టాను జావత్తు. లా, లా తెలిస్తే గజ్జలు. అలా చదువుకోవాలి. ఓకే నెక్స్ట్ బా, బాకి ఓపిస్తే బో, జా, జా కింద జావత్తు బొజ్జా. ఓకే చా, చాకి ఏం పిలిస్తే చే, తా, తా పిలిస్తే తూ, తూ కింద ఏమొచ్చి ఇచ్చాను తావత్ ఇచ్చా చెట్టు. చెట్టు. నెక్స్ట్ పా, పా పిలిస్తే పూ, తా, తా కింద ఏమొచ్చి ఇచ్చాను తావత్తు పుట్ట. పుట్ట. నెక్స్ట్ ఈ అక్షరం ఏంటిది బా, బా పులిస్తే బు, తర్వాత ఏం రాస్తాను తా, తా కింద ఏమొచ్చి ఇచ్చాను తావత్ ఇచ్చా బుట్ట. అలా చదువుకోండి అన్న, మీరు అందరూ కూడా అలా చదువుకుంటే వెరీ గుడ్, బాగా రాస్తారు ఎగ్జామ్. మీరు అందులో డౌట్ లేదు. మీరు ఎవరు హెల్ప్ తీసుకోకల్లా. ఇంట్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మమ్మీని డాడీని కూడా ఎవరిని అడగక్కల్లా, మీ అంతటి మీరే రాసేస్తారు. ఇలా ఎప్పుడు ఇలా ఒక అక్షరం చదువుకుంటే మీ అంతటి మీరే రాస్తారు చక్కగా. ఎగ్జామ్ లో డాష్ అని అనుకో గుట్ట, ఊ డాష్ పుట్ట, చే డాష్ చెట్టు, బో డాష్ బొజ్జ, యా డాష్ ము గజ్జలు, ము డాష్ ముగ్గు, చూ డాష్ లు చుక్కలు, మో డాష్ లు మొక్కలు, ఆ డాష్ అక్క. మనం ఆ డాష్ తో అక్కే చదువుకున్నాం, ఇంకేది చదువుకోలేదు కాబట్టి మీరు కాన్ఫిడెన్స్ గా అక్క అని రాస్తారు అక్కడ ముందు. అందుకని టెక్స్ట్ బుక్ రీడ్ చేయమంటున్నా. టెక్స్ట్ బుక్ ప్రాపర్ గా రీడింగ్ చేయాలి బాగా. ప్రతిరోజు అక్షరం గుర్తుపట్టాలి. అట్ట అని రాసినా కరెక్టే, బట్ ఇక్కడ ఏం ఇచ్చారు ఈ మూడు అక్షరాలు ఇస్తున్నారు కాబట్టి మీరు అక్క రాస్తే నేను సున్నా పెడతా, అక్క అని మాత్రమే రాయాలి. Now 10th one, ta, ta get instead te, da instead do, teddo. Next, laddulu. లడ్డూలు. మీకు లడ్డు కావాలా బాబు? లడ్డూలు. నెక్స్ట్ 12th one. రాసి తాగే ఏమొచ్చాము తావచ్చిచ్చా అత్త. నెక్స్ట్
ఆ దా దాకి దేవతిచ్చాను దావతిచ్చి పక్కన సున్నా పెట్టా అద్దం ఇంకా రీడింగ్ రాలేదు అని ఎవరు చెప్పొద్దు నాకు ప్రతి వాళ్ళకి రీడింగ్ రావాలి ఫస్ట్ రీడ్ చేసి మీ వాట్సాప్ మన తెలుగు పద్యాల గ్రూప్ క్లాస్ సిడబ్ల్యూ హెచ్డబ్ల్యూ తెలుగు అని పెట్టా ఆ గ్రూప్ లో పెట్టండి రీడింగ్ చేసి Okay, the first one akka, second one mokkalu, third one chukkalu, fourth one muggu, fifth one gajjalu, sixth one bozza, seventh one chettu, eighth one putta, ninth one butta, 10th one teddu, 11th one laddulu, 12th one atta, 13th addam. Now 14th one. ఇది అక్షరం గా గాలుస్తే గి నాకేమిస్తే నే నేకి దేవత ఇచ్చాను నావత ఇచ్చా గిన్నె కా నా నాపమిస్తే నుకి నావత్తు లా నాపమిస్తే కన్నులు Okay. Next. Sa na ye sanayi. Sanayi. Next. ఈ అక్షరం ఏంటిది దా దాకు వస్తే దు ఇది పా పా వస్తే పి పి కింద పావతు దుప్పి దుప్పి నెక్స్ట్ 18th one అక్షరం ఏంటిది కా ఈ అక్షరం ఏంటిది పా పా కింద పావతు కప్ప కప్ప ద 19th one అక్షరం చూడండి మీరు డా ఇప్పుడు బా బా అక్షరం బు అయింది బు కింద పావతి ఇచ్చా డబ్బు డబ్బు మనీ నెక్స్ట్ డా బా బా దేవిస్తే బా బాగా దేవత ఇచ్చాను బావత ఇచ్చా అప్పుడు ఏమైంది డబ్బా అబ్బా డబ్బా పడుతున్నాడు ఊరికి స్లో తీసుకుంటే డబ్బా అబ్బో ఈ అక్షరం ఏంటి సా ఇప్పుడు బా బా పొడిస్తే బు
గు గుకి దేవత ఇచ్చాను భావత ఇచ్చా సబ్బు 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 ఓకే నెక్స్ట్ వన్ ఈ అక్షరం ఏంటిది ఆ ఇప్పుడు వా ఇప్పుడు మా మాకి మావత్తు అమ్మ 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 రావమ్మ బొమ్మల పెళ్లి చేయమ్మ కమ్మని పాట పాడమ్మ కమ్మని పాట పాడమ్మ చెమ్మ చెక్కాడమ్మ అమ్మను నమ్ముకుంటిని మీరందరూ మీ అమ్మగారు నమ్ముకున్నారు ఆవిడ నమ్ముకున్నారు కాబట్టి మరి ఆవిడ పొద్దున్నే మిమ్మల్ని లేపి మీకు టిఫిన్ పెట్టి క్లాస్కి రెడీ చేశారు మిమ్మల్ని మీరు క్లాస్కి అలా కూర్చొని రాసుకోవడానికి కారణం మీ అమ్మగారే మరి మీకు అన్ని రెడీ చేసి పెట్టి క్లాస్కి పంపించారు మిమ్మల్ని ఓకే రైట్ అమ్మ తర్వాత బొమ్మ బా బాగా ఇస్తే బో మా మా కింద ఏమని ఇచ్చాను మాతు బొమ్మ right bomba next one wu ya yang mesti ya yang nyawatu la uyala next ఈ అక్షరం ఏంటి తా తాకి దేనికి ఇస్తే తా ఈ అక్షరం తా ఇది యా యావత్తు తాతయ్య యాకితే యావత్ ఏవత్తు ఇచ్చాను యావత్ ఇచ్చా తాతయ్య బా బాకుమిస్తే గు రా రాకుమిస్తే రు రుకి రావత్తు పా పాగుస్తే పి తా తాకిన తావత్తు బుర్రు పెట్ట చా చాకి ఎత్తుమిస్తే చే చాకి ఎత్తు చేతుమిస్తే చే తా తాగుస్తే పి చేతి కా రా నాకింత రావత్తు చేతి కర్ర అలా అక్షరం కూడా పలుకుంటూ చదవమని చెప్తున్నా మీకు
పా లా లాకే చూస్తే లే నీకు ఏమొచ్చి ఇచ్చాను లావత్తు పల్లె. ఇప్పుడు రీడింగ్ అడుగుతా మిమ్మల్ని ప్రతి వాడు రీడ్ చేసి నేను ఇప్పుడు చెప్పినవన్నీ రీడ్ చేసి మీరు మన తెలుగు క్లాస్ వర్క్ హోంవర్క్ అన్న గ్రూప్ లో పెట్టాలి. మీ అందరూ ప్రతి వాళ్ళు హోంవర్క్ దాంట్లో సబ్మిట్ చేయాలి. రివిజన్ మొత్తం ఎవరైతే రివిజన్ సబ్మిట్ చేశారో వాళ్ళకి మార్కులు ఉంటాయి. క్లాస్ వర్క్ కి హోంవర్క్ కి సబ్మిట్ చేయని వాళ్ళకి మార్కులు ఉండవు. మీ గ్రూప్ లో కాదు, క్లాస్ వర్క్ హోంవర్క్ తెలుగు అనేటువంటి గ్రూప్ కూడా పెట్టే కొత్త గ్రూప్ ఉంది మన పద్యాల గ్రూప్. ఆ గ్రూప్ లో పోస్ట్ చేయండి మీరు. ఇప్పుడు ఎవరు రాశారో ఎవరు రాయలేదు, హోంవర్క్ ఎవరు రాస్తున్నారో ఎవరు రాయట్లేదు, ఎవరు రివిజన్ చేస్తున్నారో తెలిసిపోతుంది నాకు. ఓకేనా? రైట్. రైట్. Next, second 29. Ta, ta comes to va, va comes to va, va comes to vavatu, ya comes to tuai. Good buchai. Dha, nu, sa comes to so kita savatu. Dhanusu. Dhanusu. Next one. Ta, pa, sa comes to su kinda savatu. Tapasu. Next. Ba, sa comes to su kinda savatu. Basu. Afterwards, action the pa gets to pay, la looks the di kita allowed to pay. Tarvata pa la gets to लेकिन लावतु मा comes to पल्लमो. रसनरा afterwards ka gotum steko ka gotum de steko la comes to lu la alawatu kulu.
గా గా మొత్తం ఇస్తే గో బండిరా రాకి చూస్తే రే రే కింద మళ్ళా బండిరా ముందు గొర్రె నెక్స్ట్ గా గా కొలిస్తే గు బండిరా దానికి మన బండి రావద్దు మా మా కొలిస్తే గుర్రము ఓకే బా బడిరా రాకి చూస్తే రే మళ్ళీ బండి రావచ్చు బర్రే 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 ఇక్కడ వరకు రాయండి ఇవన్నీ బాగా రీడ్ చేయండి నేను బోర్డు మీద ఉన్నంత వరకు చదువుతున్నాను చూడండి నేను బోర్డు మీద నేను కొన్ని రబ్ చేసి మరి పక్కన రాశాను కాబట్టి ఉన్నంత వరకు చదువుతున్నాను జాగ్రత్త చూడండి గిన్నె కల్లులు సన్నాయి దుప్పి కప్ప డబ్బు డబ్బా సబ్బు అమ్మ బొమ్మ ఉయ్యాల తాతయ్య బుర్రు పెట్ట చేతి కర్ర పల్లె తువాయి ధనుస్సు తపస్సు బస్సు పెళ్ళి పళ్ళెము కోళ్ళు గొర్రె గుర్రము బర్రె అందరూ రాయండి జాగ్రత్తగా చక్కగా చదవండి homework each one 2 times HW each one 2 times హర్షవర్ధని రాసేసింది అప్పుడే ఓకే వెరీ గుడ్ భార్గవ కృష్ణ కూడా రాసేసారు అప్పు చాలా మంది రాసేసారు నాకు తెలుసు మీరందరూ వెరీ గుడ్ గర్ల్స్ వెరీ గుడ్ బాయ్స్ అని నాకు తెలుసు మీరు చాలా బాగా చదువుతారు రీడింగ్ చేస్తారని నాకు తెలుసు నేను ఎవరిని అడిగితే వాళ్ళు రీడ్ చేయాలి ఇప్పుడు నేను ఎవరిని అడిగితే వాళ్ళు రీడ్ చేసేటట్టు ఉండాలి ఓకే రాయండి ఫస్ట్ అందరూ రాయండి చదువుకోండి చక్కగా జాగ్రత్తగా ఎగ్జామ్ 30th ఉంది పోర్షన్ కాటు బండిరా వరకు ఒత్తు ఉన్నటువంటి పదాలన్నీ అన్నీ ఉంటాయి జాగ్రత్తగా నేను ఏవైతే రివిజన్ ఇచ్చానో అవన్నీ కూడా బాగా చదువుకోండి ఎగ్జామ్ బాగా రాయండి చక్కగా నాకు తెలుసు ఓవర్ అని చెప్పద్దు ఎవరు మెసేజ్ పెట్టకల్లా నాకు తెలుస్తుంది రైట్ ఓకే గుడ్ రాజేష్
మెసేజ్లు పెట్టద్దు, ఇంకా ఎవరు రాస్తారో నాకు తెలుస్తుంది ఇక్కడ. ఓకే, రైట్ రైట్, గుడ్ గుడ్ గుడ్. చాలా మంది రాశారు, కంప్లీట్ చేశారు, చాలా మంది కంప్లీట్ చేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఓకే, గుడ్ గుడ్. మెసేజ్ పెట్టద్దు, ఇంకా మెసేజ్ పెడితే అక్కడ బోర్డు మీద ఎవరికి అక్కడ కనిపించవు కదా అక్షరాలు. అది రైట్. ఓకే, బాగా చదవండి. నేను రివిజన్ ఇచ్చినవన్నీ జాగ్రత్తగా ఎగ్జామ్ బాగా రాయాలి. మొన్న బాగా రాశారు ఎగ్జామ్, మొన్నటి కంటే బాగా రాయాలి. ఫుల్ మార్క్స్ రావాలి ప్రతి వాళ్ళకి కూడా. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా అన్ని చదవండి, మంచిగా అన్ని చదివి ఎగ్జామ్ రాయాలి, మంచిగా చక్కగా రాయాలి. ఇచ్చిన రివిజన్ పర్ఫెక్ట్గా 1-2 సార్లు రాసుకోవాలి. రాసుకుంటే మీకే ఆటోమేటిక్గా చదువు వచ్చేస్తుంది. ఒక్కో అక్షరం ఇప్పుడు ఎందాక ఎలా చదివాను నేను? ఊ యా, యాకి దీర్ఘమిస్తే యా, యా కింద యావత్తు, లా ఉయ్యాలా. నెక్స్ట్ తా, తాకు దీర్ఘమిస్తే తా, తా
యా, యా కింద ఏమవుతుంది? యా అవుతుంది. తాతయ్య. అలా చదువుకోమని చెప్పారు. ఒక్కో అక్షరం కూడా పలుకుతూ చదువుకోవాలి, రీడ్ చేయాలి. రీడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రీడింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే రీడింగ్ వచ్చిందో రాయటం వస్తుంది. ఎప్పుడైతే రీడింగ్ రాదో రాయటం రాదు. ముందు రీడింగ్ రావాలి. ఓకే, అక్షరం గుర్తుపట్టి చదివితే ఆటోమేటిక్గా రాయటం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా రాయటం వచ్చేస్తుంది. పద్యాలు చదువుకోండి, ప్రతిరోజు పద్యాలు చదువుకోండి చక్కగా. క్లాస్ ఉన్నా లేకపోయినా ఎవరికో ఒకరికి ఇంట్లో పద్యాలు చెప్పాలని చెప్పారు. చెప్తున్నారు పద్యాలు? తలకాయ మాకు బాగా ఊపుతున్నారు. ఆ పిలకలు అన్నిటి కదులుతున్నాయి. తలకాయ బాగా ఊపుతుంది ఆ పాప ఎవరో. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా చెప్పాలి, అలా చెప్పాలి. పద్యాలు ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఇంట్లో కూర్చోబెట్టి చెప్పండి. ఓ 10 రోజులు అయిపోతే వాళ్ళకు కూడా వచ్చేస్తాయి ఈ పద్యాలు. వాళ్ళు కూడా చెప్పేస్తారు పద్యాలు, మీకే చెప్పేస్తారు. నువ్వు చెప్పిన పద్యం తప్పు చెప్పావు ఇక్కడ అని చెప్పి మీ అమ్మగారు మీ నాన్నగారు కూడా చెప్పేస్తారు పద్యాలు. ఓకే, భూమికా సింగ్. రైట్ రైట్, గుడ్ 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 గుడ్, వెరీ గుడ్. హర్షవర్ధని వాళ్ళ చెల్లి కూడా వచ్చింది క్లాస్కి, వాళ్ళ చిన్న చెల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్. హర్షవర్ధని పద్యాలని నేర్చుకుంటే ఆటోమేటిక్గా చెల్లి కూడా నేర్చుకుంటుంది పద్యాలు. జోసెఫ్ ప్రిన్స్కి ఏ పద్యాలు వచ్చో వాళ్ళ తమ్ముడు కూడా, ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు కూడా పద్యాలు నేర్చేసుకుంటున్నాడు. ఎల్కేజీ యూకేజీలో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు కూడా. అట్లా మీరు ఎలా చక్కగా చదివితే మీ తమ్ముడు కానీ మీ చెల్లాయి కానీ అలాగే చదువుతారు వాళ్ళు కూడా. మీరు బుక్స్ తీయగానే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బుక్స్ తీస్తారు చదువుకుంటానికి. అలా ఉండాలి. రైట్, వెరీ గుడ్. భార్గవ కృష్ణ ఏమి పద్యాలు చదువుతారో వాళ్ళ చెల్లి కూడా అన్ని పద్యాలు చదివేస్తుంది భార్గవ కృష్ణతో పాటు. అన్ని అప్పు చెప్తుంది. భార్గవ కృష్ణ వాళ్ళ చెల్లెలు కూడా బ్రతికిన దినాళ్ళు ఫలములిచ్చుటే కాదు తల్లిదండ్రుల మీద అనే ఆ పద్యాలన్నీ చెప్పేస్తుంది భార్గవ కృష్ణ వాళ్ళ చెల్లి. ఎందుకంటే భార్గవ కృష్ణ రోజు చదువుతున్నారు కాబట్టి విని 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 వాళ్ళ చెల్లి కూడా నేర్చుకుంటుంది. హర్షవర్ధని చెల్లిలాగా, జోసెఫ్ ప్రిన్స్ తమ్ముళ్ళలాగా